హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ వంట ఏంటో చూద్దామా? చికెన్ వింగ్స్ చికెన్ వింగ్స్ ఫ్రై అన్నమాట. ఫుల్ వర్షం పడింది కదా, సో ఇప్పుడైతే చికెన్ వింగ్స్ ఫ్రై చేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్లాక్ పెప్పర్, అల్లం వెల్లుల్లి, ఎవరెస్ట్ చికెన్ మసాలా, కొంచెం హనీ, ఇంకా అయితే చిల్లీ ఫ్లేక్స్, దాంతో కొంచెం రైస్ ఫ్లోర్, ఇవన్నీ చికెన్కి మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. దానికి తోడు ఇంకో నిమ్మకాయ కూడా ఇది మ్యారినేట్ చేసి పెట్టుకొని మ్యారినేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ వింగ్ ఫ్రై చేసేసుకుందాము. రెడీ కదా? ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బండి పెట్టుకున్నాము. మసాలా ఒక 1/2 అవర్ అయిపోయింది నేను పెట్టి. సో నూనె వేసేస్తున్నాను. ఫ్రైకి అయితే నూనె కొంచెం వేడి కావాలి. సిమ్లోనే పెట్టి వేయించుతాను, ఎందుకంటే లోపల దాకా ఉడకాలి కదా, అందుకని. కొంచెం వేడి అయింది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, లెగ్ కాదు, ఓన్లీ వింగ్స్ మాత్రమే. చూడండి, చిన్న మంట మీద చేస్తున్నాను నేను. చిన్న మంట మీద అయితే లోపల దాకా లెగ్ ఏదైతే బోన్ ఉంటుందో అక్కడి నుంచి మొత్తం ఉడికిపోవాలి కదా. లోపల పచ్చి ఉండదు. పచ్చి ఉంటే స్మెల్ ఏమంటారు, ఆ స్మెల్ ఒక టైప్లో స్మెల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ బోన్ దగ్గర బ్లడ్ వచ్చేస్తుంటుంది బయటికి. అందుకని అట్లా కాకుండా సిమ్లో ఉడికిస్తే మొత్తం లోపల దాకా ఉడికిపోతాను, బోన్ కూడా ఉడికిపోతుంది. అందుకే కొంచెం సిమ్లో పెట్టుకున్నాను నేను. మెల్లిగా ఉడికిచ్చానంటే చాలా బాగుంటుంది. కానీ స్వీట్ అండ్ స్పైసీ చట్పటా అన్నట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్త ఐటెం నేను చేయడము. ఇట్లా ట్రై చేసి చూడండి. దీనిలో ఇంకోటి ఏంటంటే ఎగ్ కూడా కలపొచ్చు, కానీ ఎగ్ అయితే మాడిపోద్ది కదా, అందుకని రైస్ ఫ్లోర్ వేసాను. రైస్ ఫ్లోర్ ఎందుకు వేసాను అంటే క్రిస్పీ ఉంటుందని, బాగుంటుంది, క్రిస్పీ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను శనగపిండి వేయలేదు, గ్యాస్కి సంబంధించి అని ఎక్కువ శనగపిండి అయితే వేయను. మిర్చి బజ్జికే బాగుంటుంది అది, వీటికి కాదు. మాడిపోతుంది అది కూడా శనగపిండి వేస్తే. రైస్ ఫ్లోర్ వేస్తే మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ టైప్లో ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ అంటే ఒక టైప్ ఆఫ్ చాక్లెటీ కలర్లో వస్తుంది. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే దీనిలో హనీ పడింది, ఏమంటారు, చిల్లీ ఫ్లేక్స్ ఉంది, ప్లస్ సాల్ట్ అండ్ పెప్పర్ ఉంది, మిర్చి పౌడర్ ఉంది, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. సో అందుకని చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు. వర్షం పడుతుంది కదా, మిర్చి బజ్జీ ఏంటి అనేసి చికెన్ తెచ్చి పెట్టుకున్నాను అన్నమాట నేను. అంటే క్లైమేట్ చేంజ్ ఉందని చెప్పేసి చికెన్ వింగ్స్ తెచ్చి పెట్టుకున్నాను, అందుకే చికెన్ చేస్తున్నాను అనమాట. చికెన్ వింగ్స్ చాలా బాగుంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ టైప్ అయితే చాలా బాగుంటాయి. సో అందుకని ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయినాయి కదా, తీసేస్తాను ఇవి. చూసారా, ఉడికిపోయింది. ఇంకా కూడా కొంచెం ఏంటంటే కుక్ చేస్తున్నా, అది బోన్ కదా, బోన్ దగ్గర ఇంకా కొంచెం లోపల దాకా ఉడకాలని చెప్పి, బ్లడ్ రావద్దని. ఎందుకంటే చాలా మటుకు కేఎఫ్సీలో తీసుకున్న చికెన్ వింగ్స్ చూస్తే కూడా ఒక్కోసారి బ్లడ్ వచ్చేస్తుంది బయటికి, సో ఉడకదు కదా. అందుకని ఆ కోటింగ్తో కూడా లోపల ఉడకదేమో అని డౌట్ వచ్చింది నాకు, అందుకే ఇంకా ఎక్కువ ఉడికిస్తున్నాను అన్నమాట నేను.
ఇలా తీసేస్తున్నాను. బయట కొనుక్కునే కన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని ఇంట్లో చేయడం అన్నమాట. ఇది కూడా కొత్త వంటే. ఎక్కడ అంటే నేను ఇంతవరకు అయితే చూడలేదు ఇట్లా. నేను ట్రై చేస్తున్నాను. బాగుంటుందని నాకు అర్థమైంది. ఇక్కడ తీసేస్తాను. లైక్ తందూరి అంటారు కదా, ఆ టైప్లో కాలింది అనమాట. అట్లానే బాగుంటుంది కూడా తందూరి లాగా. బట్ నూనె కూడా ఏం ఎక్కువ పట్టదు. ఎట్లా ఉందో అట్లానే ఉంది నూనె. చూడండి ఎంత ఉందో ఎంత వేసానో అంతే ఉంది నూనె కూడా. ఏం ఎక్కువ పీల్చదు. ఎందుకంటే రైస్ ఫ్లోర్ వేసాం కదా. అది శనగపిండి వేసి ఉంటే మొత్తం ఆయిల్ అంతా పీల్చేసుకునేది. ఆయిల్ పీల్చుకోవద్దు అనుకుంటే రైస్ ఫ్లోర్ వేస్తే ఏం కాదు. బియ్యం పిండి టైం పడుతుంది కదా, ఎందుకంటే నేను కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటున్నాను కదా, అందుకని టైం పడుతుంది. బట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, ఎక్కువ పెద్ద మెథడ్ కాదు ఇది, అందుకని. చికెన్ వింగ్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. నేనైతే ½ kg చికెన్ వింగ్స్ తెచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ రెడీ. చికెన్ వింగ్స్ మీకు నచ్చినైతే లైక్ అండ్ షేర్.